మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. శీతాకాలం వచ్చేసరికి కొన్ని పండ్లు అత్యధికంగా మనకు లభిస్తాయి. అలాంటి పండ్లు ఒకటి కమలా పండు. కమలాల్లో కూడా భారతదేశంలో అత్యధిక ప్రాచుర్యంలో ఉన్న పండు ఏదంటే నాగపూర్ కమల. ఈ కమలా పండ్లు మనకి అనేక రకంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. దాంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది తొనలు తినాలి, రసము తాగటము ప్రయోజనము లేదు. తొనలు తినేటప్పుడు కూడా ఆ పీచు ఉంటుంది, చాలామంది పిప్పి అని ఊసేస్తారు. ఊసేయద్దు, గింజలు మాత్రం ఊసేయండి, పిప్పిని కూడా లోపలికి మింగండి. ఆ పిప్పిలో అమూల్యమైన విలువైన పీచు పదార్థముతో పాటు కొన్ని ఖనిజ లవణాలు కూడా మిళితమై ఉంటాయి. తర్వాత రసం తీసుకుని తాగితే ప్రయోజనం లేదు, మీకు అన్నీ లభించవు. చాలా విటమిన్లు ఖనిజ లవణాలు కోల్పోతారు. నిలవ ఉండి సీసాల్లోనూ టెట్రా ప్యాకుల్లోనూ డబ్బాల్లో ఉండే ఏ రసము వద్దు, ఏ పండ్ల రసం వద్దు, కమల రసం కూడా వద్దు. ఎందుకంటే దాంట్లో తయారీలో రసాయనాలు, రంగు రుచి వాసన కోసం రసాయనాలు వాడతారు, నిలవ ఉండడానికి రసాయనాలు వాడతారు. మనకు పండే అందుబాటులోకి ఉంటే కర్మగాలి ఎందుకు తాగాలి? ఆ డబ్బాల్లో ఉండే సీసాల్లో ఉండే వాటన్నిటి వల్ల అనేక రకమైన అనర్థాలు. కమలాల్లో మీరు ఎంపిక చేసేటప్పుడు పసుపు రంగు ఉండే కమలాలు వాడండి. ఆకుపచ్చ రంగు తోలుంటే ఇది పులుపు ఉంటుంది. పైగా ఈ కమల పలచటి తోలుండే అవి అంత శ్రేష్టం కాదు. తోలు మందంగా ఉండి అలాంటి కమలాలను మీరు వినియోగించవచ్చు. ఈ కమలా పండులో విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి విరివిగా లభిస్తాయి. దీంతోపాటు ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం సమృద్ధిగా మన శరీరానికి లభిస్తాయి. ఈ కమలా పండు వినియోగం వల్ల మనకు 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటిస్ అని, మధుమేహ వ్యాధి అని అంటారు. వాళ్ళు కమలా పండు వాడచ్చా లేదా అని అనుమానం. ఎందుకంటే కమలా పండు తీయగా ఉంటుంది. ఇంకా కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు వాడచ్చా లేదా అని అనుమానం వాళ్ళు పీకుతూ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు 6 రకాల పండ్లకు దూరంగా ఉండండి. మిగతా పండ్లన్నీ కూడా వాడచ్చు. పండ్లు తినాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పండ్ల రసాలు తాగద్దు. ఒకే రకము పండు కాకుండా 4 రకాల పండ్ల మిశ్రమం కలిపి తినటం మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు తినకూడని పండ్లు అరటి పండు, మామిడి పండు, సపోటా, సీతాఫలము. ఈ సీతాఫలము ఈ శీతాకాలంలో వచ్చి నోరు ఊరిస్తూ ఉంటాయి. మీరు నోటిని తాళమేసి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు సీతాఫలం జోలికి వెళ్ళొద్దు. అలాగే ఖర్జూర పండు, పనస పండు, ఈ 6 రకాల పండ్లు మినహాయించి మిగతావన్నీ కూడా పండ్లు వాడచ్చు. కనుక ఎవరైనా చెబితే నీకు షుగర్ ఉన్నది, ఏమయ్యా పండ్లు తినచ్చు అంటే తినండి. ఇంకోటి ఏంటంటే మనం గమనించవలసింది, జామ పండు ఉంది, తినండి, చాలా మంచిది షుగర్కి. అయితే జామ పండు పైన ఉండే తోలుతో సహా తినాలి. నాటు జామ బదులుగా ఈ మధ్యకాలంలో తాయివాన్ జామని అందుబాటులోకి వస్తూ ఉంది. కండ ఎక్కువ ఉంటుంది, కండ లేత పింక్ కలర్, గులాబీ రంగులో కానీ తెల్ల రంగులో కానీ ఎంతో మధురంగా ఉంటుంది, సైజు పెద్దదిగా ఉంటాయి. అట్లాగే యాపిల్ పండు పైన తోలు చెక్కేసి పెడతారు. అసలు ఉండవలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ ఆ తోల్లో ఉన్నాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కమలా పండే కాదు, ఇదే జాతికి చెందిన బత్తాయి, పంపర పనస, నారింజ ఎటువంటి అపోహలకు తావు లేకుండా వాడచ్చు. ఇది కమలా వాడటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తములో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనేది ఉండి తీరాలి. గ్లూకోమీటర్ ఖరీదు ఎంత? 1000 రూపాయల లోపు ఉంటుంది. మన ఆరోగ్యం కోసం ఎన్నో ఖర్చులు పెడతాము, గ్లూకోమీటర్ తప్పనిసరిగా కొనండి. సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వినియోగించి ఏమీ తినకుండా షుగరు, తిన్న తర్వాత షుగర్ ఎలా ఉన్నది అని సునాయాసంగా మనం తెలుసుకోవచ్చు. 2 కమలా పండు తింటే
రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేసే గుణం ఉంది. ఇక 3 రక్తహీనత, దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు. మహిళలకి రక్తహీనత సాధారణంగా ఉంటుంటుంది, ఎందుకంటే నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో రక్తస్రావం జరుగుతుంది. గర్భవతులు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మహిళలు కమలా పండు తినటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరం. 4 కమలా పండు తింటే కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారించే గుణం ఉంది. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, నోటి క్యాన్సర్, నాలుక క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్లను కూడా అరికట్టే గుణం ఉంది. 5 ఇది వాడితే కమలా వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది, జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఆ పిప్పి మింగటం వల్ల, దాంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల మలబద్ధకము పూర్తిగా నివారించబడి, మలబద్ధకం వల్లనే వచ్చే మొలలు, దీన్నే అరిసె మొలలని, దీన్నే మూలశంకని, దీన్నే పైల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా నివారించే గుణం ఉంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో రక్తము చుక్కలు చుక్కలుగా కానీ, పిచికారి కొట్టినట్టుగా కానీ, ధారగా కానీ పడుతుంటుంది. కనుక కమలా పండుకి మలబద్ధకాన్ని నివారించడము ద్వారా మొలలను ఆపరేషన్ లేకుండా నయం చేసే గుణం ఉన్నదని గమనించండి. 6 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్, శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, ఊపిరితిత్తులకు వచ్చే నిమోనియా లాంటి అనేక అంటువ్యాధులను తరిమి కొడుతుంది. 7 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. అంతేకాకుండా చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను నివారిస్తుంది. 8 కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటి రాకుండా కాపాడుతుంది. 9 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గాలంటే కమలా పండ్లు తినటం ద్వారా క్రమేణా బరువు తగ్గచ్చు. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వాడటం ద్వారా బరువు తగ్గుతారు. 10 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం లాంటి దాన్ని తరిమి కొట్టి గాఢమైన నిద్ర ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన కమలా పండు, ఆకుపచ్చ రంగులో ఉండే కమలా కాకుండా నిగనిగలాడుతున్న పసుపు పచ్చలో ఉండే, మేలిమి ఛాయలో ఉండే కమలా పండు మన పాలిట శ్రీరామ రక్ష. ఇది తినటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకమని గమనించండి.